ఆకాశవాణి ఇయర్ రౌండప్లో భాగంగా భారతదేశ సాంకేతిక స్వీయ నిర్ణయాలలో 2025 ఒక మలుపు అన్న అంశంపై శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2025 సంవత్సరం మన దేశానికి కేవలం క్యాలెండర్ సంవత్సరం మాత్రమే కాదు, సాంకేతిక స్వీయ నిర్ణయం దిశగా దేశం ఒక స్పష్టమైన మలుపు తిరిగిన చారిత్రాత్మక కాలంగా గుర్తుండిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇయర్ రౌండప్లో భాగంగా భారతదేశ సాంకేతిక స్వీయ నిర్ణయాలలో 2025 ఒక మలుపు అన్న అంశంపై ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్, ఆల్ ఇండియా రేడియో శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. సార్, కార్యక్రమంలో ముందుగా 2025 సంవత్సరం భారత సైన్స్ అండ్ టెక్నాలజీ చరిత్రలో టర్నింగ్ పాయింట్గా ఎందుకు నిలిచిందంటారు? ప్రధానంగా ఇండియా సాంకేతిక స్వీయ నిర్ణయం ఒక కళ కాదు, ఇది వాస్తవంగా ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా సాకారమవుతున్నటువంటి వాస్తవ దృక్పథము. మనం 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటానికి మన ఇప్పటి శ్రమ, ఈ 20 సంవత్సరాలు మనం పడేటటువంటి శ్రమ, లేదా మనము తీసుకొచ్చినటువంటి అనేక సాంకేతిక మార్పులు, ప్రయోగాలు, ఇవన్నీ కూడా వికసిత్ భారత్ ని చేరుకోవడానికి ఒక మలుపుగా మనము ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎందుకు మనము ఈ 2025ని టర్నింగ్ ఇయర్ గా తీసుకుంటున్నాము అంటే, ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనము గత 3 సంవత్సరాల నుంచి ఒక చాలా ప్రయోగాత్మకంగా నిర్ణయాలు గైకొనడం, దానిని వివిధ రంగాలలో, ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో, ఆర్థిక రంగంలో, పరిపాలనా రంగంలో, అలాగే అగ్రికల్చర్ రంగంలో, అన్ని రంగాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రను మనము అమలు చేస్తూ ఉన్నాం. ఇది ఒక రీజన్. రెండవది ఏమిటంటే క్వాంటమ్ టెక్నాలజీ. ఈ క్వాంటమ్ టెక్నాలజీ మనము చాలా గర్వంగా చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, నూతనంగా ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ లేబొరేటరీ, క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో స్థాపించడానికి కూడా మన భారత ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేయడము, ఇది మరొక ముఖ్యమైనటువంటి మలుపుగా పేర్కొనవచ్చు. రెండవది సెమీ కండక్టర్స్ టెక్నాలజీ. ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ వలన భారతదేశంలో ఉండేటటువంటి అనేక రంగాలకు ఈ సెమీ కండక్టర్ టెక్నాలజీ అభివృద్ధి చాలా అవసరం. దీన్ని కూడా మనము ముందుకు తీసుకెళ్లడం జరిగింది గత 10 సంవత్సరాల కాలంలో. ఇక మూడవ అంశం ఏమిటంటే స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో భారతదేశం చాలా చాలా ముందుగా వెళ్ళిపోతుంది. ఎందుకు దీన్ని ఒకసారి చెప్తున్నానంటే, మనం 2024-25లో మన ఇస్రో ఎక్స్పోర్ట్స్ దాదాపు $830 బిలియన్ కి చేరుకుంది. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు దాదాపు $419 బిలియన్ మనం చేర్చాం. అందువలన స్పేస్ టెక్నాలజీ, ఈ స్పేస్ టెక్నాలజీలో అనుసరిస్తున్నటువంటి అనేక అంశాలను కూడా ఒక టర్నింగ్ పాయింట్ గా మనం పేర్కొనవచ్చు. ఇక నాలుగోది ఏమిటంటే నేషనల్ క్వాంటమ్ మిషన్. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ చాలా చాలా అభివృద్ధి చెందేటటువంటి దశలో మనము భారతదేశం ఉంది. రీసెంట్ గా భారత ప్రభుత్వము న్యూక్లియర్ ఎనర్జీ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ న్యూక్లియర్ ఎనర్జీ రిఫార్మ్స్ లో ప్రధానంగా శాంతి బ్యాక్ మరొక మలుపు. ఈ మలుపు కారణంగా ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ లో ప్రైవేట్ వ్యక్తులను కూడా మనం ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఈ ప్రైవేట్ వ్యక్తుల ఆహ్వానం కూడా ముదావంగా మనం పేర్కొనవచ్చు. ఈ నెక్స్ట్ మనకి మరొక రంగం ఏమిటంటే డిఫెన్స్ సెక్టర్. మొన్ననే చూసాం మనం ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో ఏ రకమైన ఇండిజినస్ టెక్నాలజీ ఉపయోగించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కేంద్రాలు ఉంటే వాటిని 9 కేంద్రాలను మనం గుర్తించి వారికి చావు దెబ్బ కొట్టేటటువంటి టెక్నాలజీని మనము ఉపయోగించాము డిఫెన్స్ సెక్టర్ లో. ఇది మరొక మలుపు. నెక్స్ట్ మనము డిజిటల్ ఎకానమీ. ప్రధానంగా 2016లో మనకి డిమోనిటైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత డిజిటల్ ఎకానమీ బాగా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో అతిపెద్ద మలుపు ఏమిటంటే మనకి యూపీఐ కానివ్వండి, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ కానివ్వండి, మనము ఇతోధికంగా ఉపయోగించి మనీని కేవలము ట్రాన్సాక్షన్ రూపంలో కాకుండా ఒక డిజిటల్ మార్గంలో కొనుగోళ్లకి, అమ్మకాలకు, చెల్లింపులకు మనము ఒక నూతన ఒరవడిని సృష్టించాం. ఇది కూడా ఒక ముదాహమైనటువంటి
కార్యక్రమం. ఈ నెక్స్ట్ మనము డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా మనం అభివృద్ధి పరుస్తున్నాం. ఇది మరొక మలుపురాయి. దీని తర్వాత ప్రధానంగా మనము తీసుకునేటువంటి అంశం ఏమిటంటే ఈ స్టార్ట్అప్ బిజినెస్ లో చాలా వైబ్రెంట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత సంవత్సర కాలంలో స్టార్ట్అప్స్ యొక్క ప్రాముఖ్యతని బాగా విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని బాగా అభివృద్ధి పరుస్తున్నాము. ఇది మరొక మైల్ రాయి. దీని తర్వాత స్ట్రాటజిక్ గ్లోబల్ కొలాబరేషన్. మనము ప్రపంచ దేశాలతోటి చాలా వ్యూహాత్మకంగా కొలాబరేట్ అవుతూ ఆయా దేశాల్లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మనం అందిపుచ్చుకుంటూ మన దగ్గర ఉన్న టెక్నాలజీని మనం ఇతర దేశాలకు ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ కి మన భారతదేశం ఒక హబ్ గా తయారవుతుంది. కారణంగా ఇవి అతి ప్రధానమైన అంశాలుగా మనం పేర్కొనవచ్చు. ఈ 7-8 రీజన్స్ వలన భారతదేశము 2025లో ఒక టర్నింగ్ పాయింట్ గా సెల్ఫ్ డిటర్మినేషన్ లో, స్వీయ నియంత్రణ, స్వీయ నిర్ణయీకరణలో భారతదేశం ఒక ముందడుగు వేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సార్, టెక్నాలజికల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే మన దేశ సందర్భంలో ఏమర్థం వస్తుంది? సో ఇది గత దశాబ్దాలతో ఎలా భిన్నంగా ఉందంటారు? ఇదేమిటంటే మనకి గత దశాబ్దం అంటే మనం 2014 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ముందు తర్వాత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ గా ఈ టెక్నాలజికల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏమిటి, మన దేశ సందర్భంగా లేదా మన దేశానికి సంబంధించినంత వరకు అంటే భారతదేశము సామర్థ్యము, అభివృద్ధి, నియంత్రణ, పాలన, క్రిటికల్ టెక్నాలజీ ద్వారా జాతీయ భద్రత, ఆర్థిక అభివృద్ధి, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, డిపెండెన్సీని తగ్గించటము అనేటటువంటి అంశాలుగా మనము టెక్నాలజికల్ సెల్ఫ్ డిటర్మినేషన్ గా పేర్కొనవచ్చు. అంటే మనము టెక్నాలజికల్ గా కేవలము ఒక ఉపయోగించడమే కాకుండా మనము క్రియేట్ చేసి మన దేశ భద్రతని కాపాడటానికి ఉపయోగించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా పేర్కొనవచ్చు. సో ఇందులో నేను చెప్పినటువంటి విధానంలో జాతీయ భద్రత చాలా ముఖ్యం. రెండవది అభివృద్ధితో పాటు మనకి నియంత్రణ కావాలి. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ తో పాటు సెల్ఫ్ కంట్రోల్ కూడా కావాలి. లేకపోతే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రగతి గుర్తించబడదు. అందువల్ల సెల్ఫ్ నియంత్రణ కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం పేర్కొనవచ్చు. అంశాల దృష్ట్యా మన పాలనలో మన క్రిటికల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చొప్పిస్తూ వాటి ప్రభావ ఫలితంగా భారతదేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచాలి, ప్రజలకు చేరువ కావాలి. సో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి యొక్క ఫలాలను సమాజానికి అందించాలి. ఇదే మన యొక్క టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ ట్రాన్స్ టెక్నాలజికల్ సెల్ఫ్ డిటర్మినేషన్ గా మనం చెప్పవచ్చు. మనం ప్రధానంగా ఈ 4 అంశాల్లో దీన్ని మనం పేర్కొనవచ్చు. ఒకటి ఏమిటంటే నేషనల్ సెక్యూరిటీ, 2 ఆర్థిక రిలయన్స్, 3 జియో పొలిటికల్ లెవరేజ్, 4 కల్చరల్ అటానమీ. ఈ 4 అంశాలలో మన భారతదేశము చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ 4 అంశాలని గాని మనము 2014 ముందు ఎలా ఉంది, 2014 తర్వాత 2025 వరకు గత దశాబ్ద కాలంలో ఎలా అభివృద్ధి చెందిని అంటే మనము ఈ 4 అంశాల మీద పేర్కొనొచ్చు. ఒకటేంటి అప్రోచ్ ఎలా ఉంది. 2014 ముందు మన అప్రోచ్ ఎలా ఉందంటే కేవలము మన దృష్టి అంతా కూడా R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. రెండవది ఎకడమిక్ ఓరియంటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి మాత్రమే కన్ఫైన్ అయి ఉంది 2014 ముందు. 2014 తర్వాత మనము దీన్ని ఎలా టర్న్ చేశామంటే ఇట్ ఈస్ జస్ట్ సింప్లీ చేంజ్డ్ ఫ్రమ్ R&D టు మిషన్ మోడ్ డెవలప్మెంట్. ఒక ప్రత్యేకించి ఒక మిషన్ మోడ్ వేలో మన శాస్త్ర సాంకేతిక రంగాలని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇది హోలిస్టిక్ అప్రోచ్. రెండవది మనకు ఒక క్లియర్ స్ట్రాటజీ, ఒక క్లియర్ వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయీకరణతోటి మన శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి మనము బాటలు వేస్తున్నాం. ఇక 4వ అంశం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ చిప్ టు క్లౌడ్. సో చిప్ టెక్నాలజీ నుంచి క్లౌడ్ టెక్నాలజీకి మనము బాటలు వేస్తున్నాము. ఇది మొదటి దశ. ఇక రెండవది ఏమిటంటే కీ ఇనిషియేటివ్స్. ప్రధానమైనటువంటి ఇనిషియేటివ్స్ మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఒకటి టెక్నాలజీ మిషన్ 2020 అని పెట్టుకుందాం మనం 2010 తర్వాత. ఇప్పుడు దాన్ని మనం ఎలా మారుస్తున్నాము అంటే స్పెసిఫిక్ ఫండెడ్ మిషన్స్, ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్స్ ని ఏర్పాటు చేసి ఆ మిషన్ మోడ్ యాక్టివిటీస్ లో మన ఫండ్స్ ని మన టెక్నాలజీని వాడుతున్నాం. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనేటటువంటి ఒక స్కీమ్. రెండవ స్కీమ్ డిజిటల్ ఇండియా, మూడవ స్కీమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, మూడవది సెమీ కండక్టర్స్ మిషన్, నాలుగవది గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఐదవది స్పేస్ టెక్నాలజికల్ మిషన్స్ లో స్పేస్ డెక్స్. ఇవి అతి ప్రధానమైనటువంటి ఇనిషియేటివ్స్ గా మనం పేర్కొనవచ్చు. గత దశాబ్ద కాలంలో భారతదేశము
అమలు చేస్తున్నటువంటి. మరి స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అని కానీ మనము ఒక్కసారి రివ్యూ చేసుకుంటే, గతంలో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అప్రూవల్స్ గా ఉండేవి. ప్లస్ మనం మరొక రకంగా చెప్పాలంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ గా సో కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆర్ బ్యూరోక్రటిక్ బాటిల్ నెక్స్ ఉండేవి. ఒక పథకము అమలు చేయాలి అంటే ఆ పథకానికి సంబంధించిన వివిధ రకాల ఫైల్స్ తయారు చేసి క్రింద అటెండర్ స్థాయి నుంచి పైన సెక్రటరీ స్థాయి వరకు చేరే వరకు ఒక సంవత్సర కాలం పట్టొచ్చు, కొన్ని వాటికి కొన్ని పుష్కర కాలాలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం ఏం చేశామంటే ఈ విధానానికి అన్నిటికీ స్వస్తి పలికి ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాం. దట్ ఈస్ కాల్డ్ ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఏదైనా ఒక ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని ప్రొడక్టివ్ లింక్డ్ స్కీమ్ PLI స్కీమ్ అని అంటాం. దాన్ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇక రెండవ అంశము భారతదేశంలో కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా మనం తీసుకొస్తున్నాం. అదే మన శాంతి బిల్లులో తీసుకొచ్చినటువంటి అంశం. ఇక నాలుగవది ఏమిటంటే గతంలో ల్యాబ్ టు రీసెర్చ్ వరకే ఉండేది, ల్యాబ్ టు రూమ్ వరకే ఉండేది. ఇప్పుడు మనము వి జస్ట్ సింప్లీ ట్రాన్స్ఫార్మ్డ్ దిస్ ల్యాబ్ టు మార్కెట్. ల్యాబ్ లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం. ఇది ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ పీరియడ్ ఫ్రమ్ 2015 to 2025. ఇక మూడోది ఏమిటంటే ఫోకస్ ఏరియాస్ ఏమిటి. మనం గతంలో ఏమి ఏరియాస్ మీద ఫోకస్ చేశాము అంటే మనం ప్రధానంగా IT సర్వీసెస్, అలాగే ఇస్రో డెవలప్మెంట్స్, అలాగే డిఫెన్స్ ఇండియనైజేషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చెప్తున్నాము అంటే వీటిని క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా అన్ని రంగాల్లో వీటిని ఎలా అమలు చేయాలి అంటే AI టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, అలాగే కంప్యూటింగ్ సిస్టమ్, అలాగే ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి 5G 6G ఇవన్నీ కూడా ప్రస్తుత దశలో పురుడు పోసుకున్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ గా మనం పేర్కొనవచ్చు. ఇక నెక్స్ట్ ఏమిటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గతంలో మనం డిజిటల్ పేమెంట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం కాదు. ప్రస్తుతం మనము డిజిటల్ పేమెంట్ సిస్టమ్ లో ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నాము. ఇది మరొక మార్పుగా పేర్కొనవచ్చు. ఇక లాస్ట్ గ్లోబల్ పొజిషనింగ్. మనము అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ విధానంగా ఎక్కడ మనం ఉన్నాము అంటే మనం అప్పుడంతా కూడా టెక్నాలజీ కన్జ్యూమర్స్ గా ఉన్నాం. ప్రపంచ దేశాలు కానీ మన దేశంలో కానీ అభివృద్ధి చెందిన టెక్నాలజీని మనము వినియోగించుకోవడంలోనే మనం ఎక్కువ ప్రాముఖ్యత చూపాం. ఇప్పుడు మనం ఏం చేశామంటే వీఆర్ ది ప్రొవైడర్స్ ఆఫ్ ది టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, అలాగే గ్లోబల్ లీడర్ గా పెరుగుతున్నాం మనం. సో ప్రపంచ స్థాయిలో భారతదేశము ఈ టెక్నాలజీని క్రియేట్ చేయటమే కాకుండా ఇతర దేశాలకి పంపిణీ చేసే స్థాయికి మనం ఎదిగాం. అందులో ప్రధానంగా ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ లీడర్ ఫర్ గ్లోబల్ సౌత్. గ్లోబల్ సౌత్ కి మన భారతదేశం ఒక వెన్నెముకగా తయారు కాబోతుంది. రాబోయేటటువంటి మినిమం 5 years చాలు మనకి దీన్ని రీచ్ కావడానికి. ఈ రకంగా మనము ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ని మనం చూడొచ్చు గతానికి ఇప్పటికీ. సో ఎసెన్స్ ఏమిటంటే ఇదంతా కూడా మనము సెల్ఫ్ రిలియన్స్ స్థాయి నుంచి అలాగే మనము టెక్నాలజికల్ సావర్నిటీకి పెరుగుతున్నాం. సావర్నిటీ అంటే మనందరికీ తెలుసు. సో మనము స్వయం సమృద్ధి, ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా మనకు మనము ఎదగగలిగి మనకు మనము క్రియేట్ చేసేటువంటి టెక్నాలజీని మనము ఇండిజినస్ టెక్నాలజీగా రూపొందే ప్రక్రియకు మనము శ్రీకారం చుట్టాము ఈ దశకంలో. సర్, ఇండియా AI మిషన్ లక్ష్యమేంటి? దీని ద్వారా ప్రభుత్వం ఏ సమస్యలను పరిష్కరించగలుగుతుందంటారు? అదేవిధంగా స్టాన్ఫర్డ్ గ్లోబల్ AI వైబ్రెన్సీ ఇండెక్స్లో మన దేశం 3వ స్థానానికి చేరుకోవడం ఎంత కీలకమైన అంశం? AI మిషన్ ఇది ఏమిటి, దీని ప్రాముఖ్యత, ఎందుకు దీన్ని మనము ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాము, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2025లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రకటించినటువంటి ఒక సర్వే ప్రకారము, ఈ సర్వేని మనం ఏమని పిలుస్తాము, స్టాన్ఫోర్డ్ వైబ్రేటింగ్ ఇండెక్స్. ఈ స్టాన్ఫోర్డ్ వైబ్రేటింగ్ ఇండెక్స్ లో భారతదేశము 3వ స్థానాన్ని ఆక్రమించింది 2024 ఎండింగ్ నాటికి. గతంలో 2023 సర్వే ప్రకారము ఇది 7వ స్థానంలో ఉంది. 7వ స్థానం నుంచి ఒక సంవత్సర కాలంలో మనం 3వ స్థానానికి ఎగబాకాం. ఈ ఎగబాగటం అనేది ఎవరికి ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ గా తయారవుతాయంటే మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి అమెరికాకి, 2వ స్థానంలో ఉన్న చైనాకి మన భారతదేశం యొక్క ప్రోగ్రెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. అందువలన ఈ AI మిషన్ ద్వారా భారతదేశాన్ని మనం టెక్నాలజికల్ గా ఎంతో ముందుకు తీసుకువెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏమిటి
ఈ ఆబ్జెక్టివ్స్ ఏమిటి? మన ఏఐ మిషన్ ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే ఒకటి విజన్. ఏమిటి మన విజన్ అంటే భారతదేశాన్ని 2035 నాటికి గ్లోబల్ హబ్ గా మార్చాలి. ఏఐ గ్లోబల్ హబ్ గా మనము తయారు చేయాలి 2035 నాటికి. రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఇండియా ఈస్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ హబ్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా టెక్నాలజికల్ సిస్టమ్స్. ఇది మన విజన్. ఇక రెండవది ఏమిటి? కీ గోల్స్. మన గోల్స్ ఏమిటి? విజన్ తర్వాత మనం చెప్పుకునేది ప్రధానంగా గోల్స్. ఈ గోల్స్ లో మొదటి గోల్ ఏమిటంటే ఒకటి కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయటం. రెండవది ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కీ సెక్టర్స్ లోకి మనము తీసుకెళ్లడం. సెక్టర్స్ ఏముంటాయి మనకి ప్రధానంగా భారతదేశానికి సంబంధించిన వరకు? ఒకటి విద్య, ఎడ్యుకేషన్ లో ఏఐ. ఇప్పుడు మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3వ క్లాస్ నుంచి ఏఐ టెక్నాలజీని ఒక రూపకంగా పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఇది గొప్ప పరిచయం, అలాగే గొప్ప రిఫార్మ్ కూడా చెప్పవచ్చు. ఇక రెండవ అంశం హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ హెల్త్ సెక్టర్ భారత్ స్కీమ్ లో ఈ ఏఐ టెక్నాలజీని మనం చొప్పించి మనము డిటెక్షన్ నుంచి ట్రేసింగ్ ఆఫ్ ది డిసీజ్ డౌన్ టు ది అలాగే మన సేఫ్ లెవెల్ వరకు కూడా ఏఐ టెక్నాలజీని మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము మన హెల్త్ సెక్టర్. అల్టిమేట్ గా అదనంగా మనము తీసుకొచ్చేది ఏంటంటే ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఏఐ టెక్నాలజీలు ఎక్కడ రావాలి అంటే గవర్నెన్స్ లో రావాలి. ఈ గవర్నెన్స్ లో ఏఐ టెక్నాలజీని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాం మనం ఇన్ ద నేమ్ ఆఫ్ ఐసీ. సో ఐటీసీ అండ్ ఐసీటీ అంటే ఏమిటి? మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఈ గవర్నెన్స్ వ్యవస్థను మనం తీసుకొచ్చాం. సో ఈ విధంగా మన గోల్స్ ని ఈ ఇండియా మిషన్ ఏఐ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాము. సార్, సెమీకండక్టర్ తయారీని జాతీయ ప్రాధాన్యంగా మార్చడం వెనుక ఉన్న ఆ యొక్క వ్యూహాత్మక కారణాలేంటి సార్? ఏమిటంటే ఇప్పుడు మనం సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ని గతంలో రాష్ట్ర స్థాయిలో రీజనల్ స్థాయిలో ఉండేటువంటి దాన్ని ఇప్పుడు మనం జాతీయ స్థాయిలో దీన్ని పెంపొందింప చేయాలి అనడానికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రధానంగా నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అవసరం. రెండవ అంశం ఏమిటంటే అచీవ్ ఎకనామిక్ సావర్నిటీ, ఆర్థిక స్వావలంబనతో పాటు ఆర్థిక సార్వభౌమాధికారాన్ని మనం సాధించాలి అంటే మనకున్నటువంటి సెమీ కండక్టర్ వ్యవస్థ అన్ని రంగాలకు విస్తరింప చేయాలి. ఇది మూడవ లక్షణం. ఇక రెండవది ఏమిటంటే ప్రధానంగా ఈ టెక్నాలజికల్ ఫ్యూచర్, స్థిరమైన సాంకేతిక భవిష్యత్తు భద్రపరచు. ఈ టెక్నాలజీని కేవలం ఒక రోజులో మార్చేసి రెండో రోజున దాన్ని చేంజ్ చేయకుండా, అమెండ్ చేయకుండా ఒక స్థిరమైన పద్ధతిలో ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ని జాతీయ స్థాయిలోకి మనం తీసుకెళ్లినట్లయితే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే గొడుగు క్రింద ఈ సెమీ కండక్టర్ పాలసీకి మనం తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు మనం చెప్పినటువంటి 4 అంశాలు భద్రత క్లియర్ గా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వము దీన్ని ఒక నేషనల్ పాలసీగా జాతీయ స్థాయిలో దీని కింద ప్రాముఖ్యత కల్పించడం జరిగింది. ఇక రెండవది ఏమిటంటే మనకు రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్ని కూడా ప్రధానంగా మన భారతదేశం చాలా తక్కువ స్థాయిలో ఉన్నది, గుర్తింపు కూడా చాలా తక్కువగా ఉంది. గుర్తించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాము. కానీ చైనా మనకంటే 20 సంవత్సరాల ముందులో ఉంది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటంలో, ఉపయోగించడంలో. ఇప్పుడు మనము మేల్కొని ఈ సెమీ కండక్టర్ పాలసీని ఒక జాతీయ స్థాయిలో జాతీయ ప్రోగ్రామ్ గా మార్చడం వెనుకున్నటువంటి ప్రధాన కారణము మనము ధీటుగా ఇతర గ్లోబల్ కంట్రీస్ తో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయటము, ఉపయోగించటము, మన యొక్క పారిశ్రామిక విధానంలో వాటిని ఎలా వాడాలి అనేటటువంటి ఒక జాతీయ పాలసీని క్రియేట్ చేయడం కోసం దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సార్, మనం చూస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రారంభించాల్సి వచ్చింది. సో దీన్ని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటారు? నేషనల్ క్రిటికల్ మిషన్ అనేటటువంటిది ఏమిటంటే 2025లో మనం స్టార్ట్ చేసాం. ఈ NCMM అనేటటువంటిది ఎందుకు ప్రారంభం చేయాల్సి వచ్చింది? ఇది ముందు ప్రశ్నకు దీనికి కూడా లింక్ ఉన్నది. ఏమిటా లింక్ అంటే భారతదేశాన్ని మనము టెక్నాలజికల్ గా అభివృద్ధి పరచాలి అంటే మనకు క్రిటికల్ మినరల్స్ చాలా ఉన్నాయి. క్రిటికల్ మినరల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రామ్ ని, మిషన్ మోడ్ ప్రోగ్రామ్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. నేను గతంలో చెప్పాను ఏమిటి మనంతా కూడా మిషన్ ఓరియంటెడ్ హోలిస్టిక్ అప్రోచ్. ఈ దశాబ్ద కాలంలో మనం తీసుకున్నటువంటి
ఒక గొప్ప నిర్ణయం ఏమిటంటే ఇట్ ఈస్ కాల్డ్ మిషన్ ఓరియంటెడ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ ఫర్ ఎనీథింగ్. అది ఒక మిషన్ మోడ్ లో తీసుకెళ్తున్నాం ప్రత్యేకించి దాన్ని. అందుకొరకు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని మనము 2025లో ప్రారంభం చేసి దేనికోసం ప్రారంభం చేశామంటే ప్రధానంగా మినరల్ సప్లైస్ చైన్. ఈ మినరల్ సప్లైస్ చైన్ భారతదేశం మొత్తం ఆవరించింది. దీన్ని ఒక చైన్ రూపంలో కనెక్ట్ చేస్తూ మనము దేన్ని ప్రొవైడ్ చేయాలి? ఎప్పుడైతే మినరల్స్ ఒక చైన్ రూపంలో తీసుకొచ్చామంటే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ద క్లీన్ ఎనర్జీ, పరిశుభ్రమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేయాలి. అది దీని యొక్క ప్రధానమైనటువంటి గోల్. రెండవది ఏమిటంటే దీన్ని చేస్తూ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. మినరల్ ఎక్స్పోర్టేషన్, మినరల్ ఎక్స్ట్రాక్షన్, మినరల్ యూసేజ్ కి అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనము ఉపయోగించేటటువంటి పరిస్థితికి ఈ మిషన్ ని ఎస్టాబ్లిష్ చేశాం. ఇక రెండవ అంశం ఏమిటంటే మనము ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎస్టాబ్లిష్ అవుతుందో మన ఇంపోర్ట్స్ ప్రధానంగా తగ్గించటం. ప్రధానంగా మనం చైనా మీద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం చైనా నుంచి తెప్పించుకుంటున్నాం, కొన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుంటున్నాం, ఇలాంటి వాటిని అలాగే మనం అమెరికా నుంచి తెప్పించుకుంటున్నాం. ఇలాంటి వాటిని తగ్గించడం కోసం మనము ఈ మిషన్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. రెండవది ఏమిటంటే మైనింగ్ ప్రాసెస్. సో ఈ మైనింగ్ ప్రాసెస్ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ మైనింగ్ ప్రాసెస్ తో పాటు మనకు లభ్యమయ్యేటటువంటి ఓర్ మినరల్స్ తో పాటు వాటిని రీసైక్లింగ్ చేసేటటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఈ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద సెకండ్ ఆర్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ దిస్ మిషన్. మూడోది ఏమిటంటే ఆత్మ నిర్భర్ మినరల్ సెక్యూరిటీ. మన డిఫెన్స్ కి మినరల్ సెక్యూరిటీ చాలా అవసరం. ఆ మినరల్ సెక్యూరిటీ కానీ మనకి లేకపోయినట్లయితే డిఫెన్స్ లో మనం సంపూర్ణమైన ప్రగతిని సాధించలేము. సో మనకి ఎక్స్టర్నల్ థ్రెట్ కంటే ఇంటర్నల్ థ్రెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టు మీట్ ఆర్ టు జస్ట్ ఫిజిల్ అవుట్ చేయడానికి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ని ఇది ఈ మినరల్ సెటప్ కూడా ఒక రకమైనటువంటి ఆత్మ నిర్భర్ సెక్యూరిటీ విధానం క్రింద భారతదేశము భావిస్తూ ఉంది. ఇదండి స్థూలంగా. సార్, నిసాన్ కానివ్వండి, అదేవిధంగా గగన్యాన్ వంటి మిషన్లు మన దేశ అంతరిక్ష శక్తిని ఎలా నిరూపించాయి? అదేవిధంగా స్పేడెక్స్ మిషన్ ద్వారా మన దేశం సాధించిన ఇన్ స్పేస్ డాకింగ్ విజయం ఎలాంటి ఘనతని ఇచ్చింది? మన భారతదేశము ఇస్రో చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థ ద్వారా మనము శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్నటువంటి మార్పులకు స్పేస్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మనము అనుసంధానం చేస్తూ ఉన్నాం. సో మీరు అడిగినటువంటిది నిసార్. ఈ నిసార్ అంటే ఏమిటి అంటే ఇది నాసా మరియు ఇస్రో, భారతదేశం యొక్క ఇస్రో యొక్క జాయింట్ మిషన్. ఈ జాయింట్ మిషన్ ని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ కాల్డ్ సింథటిక్ అపర్చర్ రాడార్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు. దీనికి షార్ట్ లో నిసార్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని జూలై 30, 2025 భారతదేశము అమెరికాకు చెందిన నాసా జాయింట్ గా కలిసి ప్రారంభం చేశాయి. ఇది ఎక్కడ ప్రారంభం చేయబడిందంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి ఈ నిసార్ ని ప్రయోగించడం జరిగింది. సో దీన్ని ఉపయోగించారు, ఎందుకు ఇది మనకు చాలా ప్రాముఖ్యం చెందింది, ఇస్రోకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది, ప్రపంచ దేశాలకు ఇది మనం ఒక తలమానికంగా దీన్ని ఎందుకు తయారు చేస్తున్నామంటే ఇది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా అడ్వాన్స్డ్ ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్స్ మనకు అందించే టెక్నాలజీని ఈ నిసార్, ఇస్రో రెండూ కలిపి ఈ శాటిలైట్ ని ప్రయోగించడం జరిగింది. ఈ శాటిలైట్ యొక్క ప్రభావము ఏమిటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ అని అంటాం. ఈ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ లో మనకి ఏమి ఉపయోగాలు ఉన్నాయి అంటే భారతదేశం యొక్క సంపూర్ణమైన వాతావరణం, ఫుల్ వెదర్, ఆల్ సార్ట్స్ ఆఫ్ వెదర్ ని మనం ఇమేజ్ ద్వారా గ్రహించవచ్చు. రెండవది ఈ శాటిలైట్ డే అండ్ నైట్ పనిచేస్తుంది, పగలు రాత్రి పనిచేస్తుంది. భూమి యొక్క ఇమేజెస్ ను మనకి ఇస్రో సెంటర్ కి పంపిస్తుంది. నెక్స్ట్ ఏమిటంటే దీని కేపబిలిటీ ఎలా ఉంది అంటే ఈ కేపబిలిటీ ద్వారా ఇస్రో యొక్క విస్తృతి బాగా పెరిగి మన ఎక్స్పోర్ట్స్ కూడా ఇతర దేశాలకు పంపే విధంగా ఈ నిసార్ అండ్ ఇస్రో జాయింట్ వెంచర్ ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ మీరు అన్నటువంటి గగనయాన్. ఈ గగనయాన్ అనేది ఏమిటి? ప్రధానంగా ఇట్ ఈస్ ఏ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. ఇప్పటి వరకు మన భారతదేశము మనుషుల్ని స్పేస్ లోకి పంపించి ఎక్స్పెరిమెంట్ చేయాల. అందుకు ఈ గగనయాన్ మిషన్ లో రాబోయేటటువంటి రోజుల్లో మనుషుల్ని స్పేస్ లోకి పంపించి దాన్ని మనము అభివృద్ధి పరచడానికి, దాని యొక్క విధానాలను అమలు చేయడానికి గగనయాన్ మిషన్ ని ఇంట్రడ్యూస్ చేశాం. ఇది ప్రధానంగా ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్ లోకి ఈ గగనయాన్ మిషన్ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి
పరిస్థితులన్నింటినీ కూడా మనకి స్వయంగా అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మనకి ఎలా అయితే చెప్తారో అలాగే స్పేస్ లోకి వెళ్ళినటువంటి హ్యూమన్ బీయింగ్స్ మరలా తిరిగి వచ్చి భూమి మీదకు వాటిని మనకి చెప్తుంటారు. ఇక మూడవది ప్రధానంగా స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ అంటే ఏమిటంటే ప్రధానంగా దీన్ని స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అంటామండి. దీని పూర్తి ఫామ్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏమిటంటే మనము స్పేస్ లో ఆర్బిట్ లో ఎక్స్పెరిమెంటల్ సిస్టమ్ లో మనము డాకింగ్ అండ్ అన్డాకింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం. అంటే డాకింగ్ అంటే ఏమిటి, అన్డాకింగ్ అంటే ఏమిటి అని కానీ మనం పేర్కొంటే, డాకింగ్ అంటే రెండు వస్తువులను కలపడం, అన్డాకింగ్ అంటే రెండు వస్తువులు కలిపిన వస్తువుల సందర్భాన్ని బట్టి విడగొట్టడం. అంతరిక్షంలోకి వచ్చేవరకు రెండు శాటిలైట్స్ అని కలపవచ్చు, సందర్భాన్ని బట్టి కలిపినటువంటి శాటిలైట్స్ ని విడగొట్టవచ్చు. అలాగే ఉపనౌకలు ఉన్నాయి. సో ఈ ఉపనౌకలను కూడా రెండింటిని కలపవచ్చు, రెండింటిని విడగొట్టవచ్చు. అన్డాకింగ్ అంటే ఏమిటి, ఇక్కడ విడదీయటం. ఈ రెండు అంశాలని ఇంతవరకు మనం చేయడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ సరిపోలా. అందుకోసము భారతదేశంలో మొన్న 2025 సంవత్సరంలో ఈ లో ఆర్బిట్ లో ప్రవేశపెట్టినటువంటి డాకింగ్ సిస్టమ్ లో ఒకటి జనవరిలో 2025 జనవరిలో, 2 ఏప్రిల్ 2025లో ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ని లో ఆర్బిట్ లోకి మనం ప్రవేశపెట్టాం. సో కాబట్టి మన చేయం ఏమిటంటే 2035 నాటికి ఈ స్పేస్ ఎడెక్స్ ద్వారా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయటం. 2035 నాటికి భారతదేశము జపాన్ లాగా, అమెరికా లాగా సో స్పేస్ లో అంతరిక్ష స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయోగాన్ని మనము చేపట్టామండి. ఇది స్పేస్ కు సంబంధించింది. సార్, కార్యక్రమంలో చివరిగా శాంతి యాక్ట్ 2025 అణుశక్తి రంగంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందంటారు? ఈ నూతన ప్రయోగం అంటే కేవలము మన దేశంతోటే ప్రారంభం కాలేదు. ఇతర దేశాలైనటువంటి అమెరికా, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, ఫిన్లాండ్, కెనడా ఈ దేశాలలో కూడా ఈ న్యూక్లియర్ పవర్ టెక్నాలజీని ప్రైవేట్ రంగం ద్వారా అభివృద్ధి పరిచే చర్యలు ఆల్రెడీ టేకప్ చేశారు. ఈ నేతృత్వంలో భారతదేశం కూడా న్యూక్లియర్ ఎనర్జీ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ ని ఇన్వైట్ చేయడానికి ప్రతిపాదించబడినటువంటిదే కాల్డ్ శాంతి యాక్ట్ 2025. అంటే ఏమిటి ఫుల్ ఫాము? సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఎందుకు ప్రవేశపెట్టబడింది? గతంలో న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీకి చెందినటువంటి రెండు చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం ఏమిటంటే ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962. రెండవది ద సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. ఇవి ఎగ్జిస్టింగ్ చట్టాలు న్యూక్లియర్ ఎనర్జీని రెగ్యులేట్ చేయటంలో, కంట్రోల్ చేయటంలో, సూపర్వైజ్ చేయటంలో ఉన్నటువంటి. ఇప్పుడు ఈ శాంతి యాక్ట్ రెండింటిని రద్దు చేసింది. దీని స్థానంలో ఈ ప్రైవేట్ వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని మన న్యూక్లియర్ టెక్నాలజీలకి ఇన్వైట్ చేయటమే దీని ప్రధాన అంశంగా పేర్కొనవచ్చు. దీని ద్వారా మనకు జరిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి? ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో మనము 300 గిగావాట్స్ యొక్క ఎనర్జీని మనం క్రియేట్ చేయడానికి కొన్ని పరిమితమైనటువంటి రోల్స్ ని పిపిపి మోడల్లో మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత విధానములో న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీలో ప్రైవేట్ రంగాన్ని ఎంత మేరకు మనము అనుమతించవచ్చు అనేటటువంటి అంశము భారత ప్రజాస్వామ్యంలో చాలా సుదీర్ఘంగా చర్చించి అమలు చేయవలసినటువంటి బాధ్యత. అందుకనే అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఇంపార్టెంట్ పీపుల్స్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, టైం లేకుండా ఇంత హడావుడిగా బిల్లును పాస్ చేయవలసిన అవసరము గురించి కొంత విమర్శ ఎదుర్కోవటం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మనము ఇతర దేశ న్యూక్లియర్ ఎనర్జీని కొంత పరిమితి మేరకు ప్రైవేట్ సెక్టర్ కూడా అప్పగించడం ద్వారా ఆ దేశాలు ముందంజలో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్ దీన్ని మనం కంట్రోల్ చేయవలసిన విధానం మీదే మనం చర్చించాలి. ప్రైవేట్ సెక్టర్ గాని మనము డోర్స్ ఓపెన్ చేస్తే ఏ మేరకు చేయాలి, ఏ మేరకు చేయకూడదు, వీళ్ళని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఏ రకమైనటువంటి సెక్టర్స్ కి మనం ఇవ్వాలి. ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఇక్కడ ఫ్రాన్స్ ఒకటి, రష్యా ఒకటి ప్రైవేట్ సెక్టర్ ని న్యూక్లియర్ రంగంలోకి రానివ్వకుండా కేవలము ప్రభుత్వపరమైన అంశాల ద్వారానే వాటి చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం అదే చేసాం. కానీ ఇప్పుడు మాత్రము మనకు ఆర్థిక అభివృద్ధితో పాటు ఎనర్జీని ఇంకా క్రియేట్ చేయడం కోసం, సో మనం ఎలక్ట్రిసిటీని బాగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మన న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీని వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఓన్లీ ఫర్ ద పీస్ఫుల్ పర్పసెస్, నాట్ ఫర్ వార్ ఉద్దేశంతో మనం ఏం తయారు చేయాలి. అది ఆల్రెడీ ఇండియా, భారతదేశము ప్రపంచ దేశాలకు ఎప్పుడో ఒక ప్రామిస్ చేసింది. అందువలన ఇది ప్రైవేట్ సెక్టర్ ని మనం ఇన్వైట్ చేయడంలో ఏ విధమైనటువంటి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు, బట్ నియంత్రణ అనేది చాలా అవసరము.
సరే, ఈనాటి కార్యక్రమంలో మీరు పాల్గొని ఇయర్ రౌండప్లో భాగంగా భారతదేశ సాంకేతిక స్వీయ నిర్ణయాలలో 2025 ఒక మలుపు అన్న అంశంపై మన ఆకాశవాణి శ్రోతలకు మీరు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు ఇయర్ రౌండప్లో భాగంగా భారతదేశ సాంకేతిక స్వీయ నిర్ణయాలలో 2025 ఒక మలుపు అన్న అంశంపై శ్రీ పివిఎస్ రామకృష్ణారెడ్డి గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.